వాస్తు శాస్త్రం ప్రకారం నీళ్లు ఈశాన్యం ఈ వైపు వెళ్ళాలి. ఈశాన్యం ఈమా. వంటగది ఎటువైపు ఉండాలి? ఆగ్నేయం, అది అగ్ని వైపు ఉండాలి. రైట్. ఈ భోజనపు బల్ల ఏ వైపున ఉండాలో తెలుసా? పడమటి దిక్కున ఉండాలి. వాళ్ళ విశ్వాసం, వాళ్ళని మనం కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడికి వాస్తు లేదు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరుకోండి పాస్టర్ గారు, ప్రత్యక్ష గుడారంలోనే వాస్తు ఉందండి, ప్రత్యక్ష గుడారం కూడా వాస్తు ప్రకారమే కట్టాడండి అన్నాడు. కొసమెరిపి ఇంకొక మాట కూడా ఏమన్నాడు తెలుసా? నోవాహు వాడు కూడా వాస్తు ప్రకారమే కట్టారు అయ్యగారు, ధ్యానిస్తే కానీ మర్మాలు బయటకు వస్తాయి. నేను ఒక మాట అడుగుతాను, బలిపీఠం ప్రత్యక్ష గుడారంలో ఎక్కడుంది? ఆగ్నేయ దిక్కులో ఉందా? ఈశాన్యపు దిక్కులో ఉందా? ఇటు నీళ్లు ప్రవహించాలంటే అక్కడ పెట్టాడు దేవుడు బలిపీఠం. వాస్తు ఉంది అక్కడ? లేదు. గంగాళం ఎక్కడ ఉండాలి లెక్కన? ఇంకొక మాట, ప్రత్యక్ష గుడారంలో డైనింగ్ టేబుల్ ఉందా లేదా? అదే భోజనపు బల్ల సార్, సముఖపు రొట్టెల బల్ల పేరుస్తారు కదా. సముఖపు రొట్టెల బల్ల వాస్తవంగా వాస్తు ప్రకారం పడమట వైపున ఉండాలి. ఎక్కడ ఎటుందో తెలుసా? ఉత్తరం వైపు ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారంలో వాస్తుందా? ప్రత్యక్ష గుడారంలో కాదు, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. ఒకవేళ వాస్తును పాటించావా, విగ్రహ సంబంధమైన ఆచారాలు నువ్వు పాటించినట్టే లెక్క. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, మహాభక్తులు. పెళ్ళేమో పాస్టర్ గారి చేత చేయించుకుంటారు, ముహూర్తం ఏమో పంతులు గారి చేత చేయించుకుంటారు. నేను ఇల్లు కొన్నప్పటి నుంచి కలిసి రాలేదంటే అప్పుడే ఆయన చెప్పాడు, వాస్తు బాగాలేదు సార్, మూలపూట వీధిపూట. వీధిపూట ఉందని అప్పుడే చెప్పారు సార్, అందుకనే నాకు ఈ నష్టం కలిగింది. అరే అప్పుడు చెప్పినప్పుడు నేను వెనకపోతేనే వీధిపూట అన్నాడు. ఇదిగో ఇప్పుడు ఈ పోటు వచ్చింది. క్రైస్తవుడి జీవితంలో వీధిపోటు లేదు, వెన్నుపోటు లేదు. ఎప్పుడైనా 6వ నెల 6వ రోజు అన్నప్రాసనం చేయాలంట. ఆడేమో 666, ఈడేమో 666. మీరు ఎక్కడైనా చూడండి, చర్చిలో వాస్తు లేదు. బాత్రూమ్ ఎక్కడుంది? అక్కడ ఉంది. నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడ ఉండాలి? మీకు తెలియకపోతే సేవకురాలను వచ్చి అడగండి. ఆడపిల్ల జీవితంలో జరగాల్సిన కార్యక్రమం జరిగింది, ఏం చేయాలన్నయ్య? సాపేసి 7 రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకు కూర్చోబెట్టాలి? అడగండి. అమ్మాయి గర్భవతి 7వ నెలలో ఏం చేస్తారు? చేయండి. క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. నేను ఒక్కటి చెప్తా, యేసయ్య నీతో ఉంటే ప్రతిరోజు నీకు పండగే, ప్రతిరోజు నీకు మంచి రోజే. యేసయ్యను కలిగి యేసయ్యతో కలిసి నువ్వు నడుచుకుంటా వెళ్ళు. ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనైపోతుంది అంతే. ఆమేన్.